శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ఒక్కొక్క లగ్నము 12 లగ్నాలు తెలియని వారు రాశిని చూసుకోండి. జన్మించినప్పుడు ఆ యొక్క లగ్నం యొక్క ప్రభావం వల్ల మీకు స్థిరకారకత్వాలు అంటారు. అంటే లగ్నాధిపతి ఎవరు, ధనాధిపతి ఎవరు, తృతీయాధిపతి ఎవరు, చతుర్థాధిపతి ఎవరు, దీన్ని బట్టి మీకు ఎదగలేకపోతున్నామంటే కారణం ఏమిటి, ఫైనాన్షియల్గా సంపాదించలేకపోతున్నామంటే ఏమిటి, అన్నదమ్ముల మధ్య నుండి సఖ్యత కానివ్వండి, విద్యా విషయం కానివ్వండి, గృహ విషయం కానివ్వండి, వివాహం కానివ్వండి, ఉద్యోగము, వ్యాపారము, ఇన్వెస్ట్మెంట్స్, ఇలాంటివన్నీ కూడా మీ యొక్క జన్మజాతకంలో మీ గ్రహబలం ఎలా ఉందో చూసుకొని ఏ రకంగా నిర్ణయం తీసుకోవాలి, ఏ రకమైనటువంటి రూట్లోకి వెళ్తే మీరు బాగుంటుంది అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం. తులవారికి గనక చూసుకున్నట్లయితే తుల అధిపతి శుక్రుడు అవుతాడు. శుక్రుడికి లగ్న అష్టమాధిపత్యం ఉంటుంది. మీ యొక్క శుక్రుడు గనక బాగున్నట్లయితే, కొంతమంది అంటుంటారు శుక్ర మహర్దశలో అద్భుతమైన స్టేజ్కి వెళ్ళానంటే ఆకస్మికంగా కోటీశ్వరుడు అయిపోయాడు అంటూ ఉంటారు. శుక్రగ్రహం గనక బాగుంటే అష్టమాధిపతి లగ్నాధిపతి అయినందుకు ఆకస్మికంగా మంచి స్టేజ్కి వెళ్తాడు, గుర్తుపెట్టుకోండి. శుక్రుడు ఉదాహరణకి పాపగ్రహాలతో ఉన్నాడు అంటే శని కుజులతోనో లేకపోతే కేతువుతో ఉన్నాడు. ప్రధానంగా శుక్రుడు ఉండే ఎనర్జీకి కేతువు ఉండే ఎనర్జీస్ డిఫరెంట్ ఎనర్జీస్. ఈ ఆస్ట్రాలజీ కూడా అంతా ఏంటంటే ఎనర్జీ బ్యాలెన్సింగ్. మన వాస్తు అయినా పంచభూతాలతోనే ఉంటుంది, జ్యోతిష్ శాస్త్రం అయితే నవగ్రహాల యొక్క ఎనర్జీస్తో సంబంధం కలిగి ఉంటుంది. ఆ రకంగా మీరు ఎదగలేకపోతున్నారు, స్ట్రక్ అయిపోయారంటే ఎక్కడో మీకు కేతువు యొక్క సంబంధం లగ్నాధిపతికి వచ్చింది. అలాంటప్పుడు మీరు మీ లైఫ్లో ఉన్న ఆటంకం నుంచి బయటపడాలి అంటే మీరు చేయవలసింది గణపతి యొక్క ఆరాధన. ఏమండి నాది తులాలగ్నమే కానీ నాకు శుక్రుడు బాగున్నాడో బాగోలేదో నాకు చూసుకోవడం తెలియదు అంటే మీకు ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతున్నాయి, స్ట్రక్ అయిపోతున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి. అలాగే మీకు ధన సప్తమాధిపతి కుజుడు అవుతాడు. అంటే జీవిత భాగస్వామి వచ్చినప్పటి నుంచి ఫైనాన్షియల్గా గ్రోత్ అయ్యే యోగం ఇన్బిల్ట్గా ఉంది మీకు. మరి ఈ ఇన్బిల్ట్గా ఉన్నటువంటి యోగంకి కుజుడు కనుక బాగున్నాడా, ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నుంచి లైఫ్ అనేటువంటిది ఒక మంచి టర్న్ తీసుకుంటుంది తులవారికి. ఎందుకంటే సహజంగానే శుక్రలగ్నం ఇది. శుక్రుడు అంటే వివాహానికి కారకుడు. దీంతోపాటు సప్తమ ద్వితీయాధిపతి అయినటువంటి కుజుడు కనుక బాగుంటే ఇంక తిరుగుండదండి. అయితే ఇక్కడ లగ్నాధిపతి సప్తమాధిపతి శుక్రకుజులు ఉన్నందుకు సర్వసాధారణంగానే వీళ్ళిద్దరి మధ్యనే ఒక అట్రాక్షన్ రిలేటెడ్ సంబంధంగా కొంత ఉంటుంది వీళ్ళకి తెలియకుండానే. అలాగే వీళ్ళకి సహజ శుభగ్రహమైనటువంటి గురువు పాపి అవుతాడు. లగ్నానికి పాపి. ఇప్పుడు చూడండి కొన్నిసార్లు ఫలానా గురువు ఫలానా స్థితిలో ఉన్నాడు చాలా మంచిది అనుకుంటుంటాం, కానీ ఈ లగ్నానికి భాగ్యంలో గురువు అనేటువంటిది ఇబ్బందినే ఇస్తుంది. అంటే గురువుల ద్వారానే ఇబ్బంది వస్తుంది వీళ్ళకి భాగ్యంలో కనుక గురువు ఉంటే. వేరే వాళ్ళందరికీ అలా కాదు. అలా కాకుండా ఇప్పుడు అదే గురువు కనుక ఇంకొక శుభగ్రహంతో కలిసి ఉన్నట్లయితే అప్పుడు మళ్ళీ దాని యొక్క తీవ్రత తగ్గుతుంది. అంటే ఇక్కడ మీరు ఇది ఎక్కడ అప్లై అవుతుంది ఏమిటి అంటే, ఈ లగ్నం వారికి ఉదాహరణకి భాగ్యంలో గురువు ఉన్నాడు, లేదా 6వ స్థానంలో గురువు ఉన్నాడు, లేదా 3వ స్థానంలో గురువు ఉన్నాడు అనుకోండి ఉదాహరణకి. అంటే గురువు ఓన్ హౌజెస్లో ఉన్నప్పటికీ కూడా ఇది కొన్నిటికి మంచి ఫలితాలు ఇస్తుందేమో కానీ కొన్నిటికి బ్యాడ్ ఫలితాలు కూడా ఇస్తుంది ఈ లగ్నానికి పాపవడం వల్ల. ఇక్కడ ఉదాహరణకి 3లో గురువు ఉన్నాడు అనుకోండి, ఎర్లీ మ్యారేజ్ ఇస్తాడు, ఇవ్వడం కాదు. ఒకవేళ 6లో ఉన్నట్లయితే ఫైనాన్షియల్ గ్రోత్ని ఇస్తాడు. కానీ ఇదే గురువు భాగ్యంలో కనుక ఉన్నట్లయితే పాడు చేస్తాడు. మంచి టీచర్స్ రాకపోవడం, గురువులతో ఇబ్బంది పడడం, ఎవరో ఏదో పూజల పేరుతో దాంతో దీంతో లక్షలు మీ దగ్గర ఎక్కువ డబ్బులు కొట్టేయడం, ఇలాంటివి కూడా జరుగుతాయి గురువు యొక్క ప్రభావం వల్ల. అలాగే మీకు మరి దాని యొక్క ప్రభావం తగ్గాలి, గురువు గ్రహం పాడయ్యే ఇబ్బంది ఇస్తుంది అన్నప్పుడు గురువుకు సంబంధించిన దానం ఇవ్వడం, అంటే శనగలు దానంగా ఇవ్వడం, గోవులకి అరటికాయలు తినిపించడం, ఇటువంటివి చేస్తూ ఉండాలి. ఇక 4, 5 ఆధిపత్యం శనికి వచ్చింది. దీనివల్ల క్రియేటివ్గా చదవడం అనేటువంటిది, ఏదైనా క్రియేటివ్గా చేయాలి, ఇల్లును క్రియేటివ్గా పెంచుకోవాలి, అలాగే అందంగా ఉండే ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. అయితే చాలామందికి వాళ్ళు గృహం తీసుకునే విషయంలో, భూమి కానీ గృహం కానీ తీసుకునేటువంటి అంశంలో వారికి అసలు పనికొస్తుందా లేదా అనేటువంటిది కూడా చూసుకోరు. అంటే వాళ్ళకి అసలు గృహయోగాలు వారి పేరు మీద తీసుకోవచ్చా తీసుకోకూడదా, లేదా
వారి యొక్క జీవిత భాగస్వామి పేరు మీద కానీ సంతానం పేరు మీద కానీ తీసుకోవాలా అనేటువంటి తెలియదు. చాలామందికి ఈ శని కనుక బాగుంటే వీళ్ళకి సంతానం కలిగిన క్షణం నుంచే గృహయోగాలు ఫామ్ అవుతాయి. ఎందుకంటే శనికి గృహయోగానికి సంతాన యోగానికి సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ శని పాడయ్యాడు, వీళ్ళ పేరు మీద గృహం తీసుకోవడమే ఇబ్బంది వస్తుంది. అంటే మీకు ఎప్పుడైనా 4th లార్డ్ పాడైతే ఎనీ లగ్న మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు గృహము మీ పేరు మీద తీసుకోవాలా వద్దా తెలుసుకోవాలి. అది పాడైతే దానికి సంబంధించి తీసుకుంటే ఇబ్బంది వస్తుంది. ఎలా అయితే ఒక షుగర్ పేషెంట్ ఉన్నాడు, ఆ షుగర్ పేషెంట్ వెళ్ళి షుగర్కి సంబంధించి తింటూ ఉంటే అతను ఇంకా పాడైపోతాడు. ఎందుకు? ఇన్సులిన్ రిలేటెడ్ సంబంధించిన రిలీజ్ అవుతున్నప్పటికీ ఆ సెల్స్లోకి వెళ్ళట్లేదు, అది ఇన్సులిన్ బ్లడ్లో ఎక్కువైపోతుంది. అంటే ఒక బ్యాడ్ రిలేటెడ్ది కనుక మనకు ఒక గ్రహం ఉంది, శని చతుర్థాధిపతి బాగున్నాడు, బిల్డింగ్లు గృహాలు కొనడం ద్వారానే అద్భుతమైన స్టేజ్కి వెళ్తాడు. పాడయ్యాడు, వాటి మూలంగానే ఇబ్బంది పడతాడని మనం అర్థం చేసుకోవాలి. ఇక వీరికి ఎక్కువగా కెరియర్ పరంగా ఎక్కువ మార్పులు ఉండడం, అదే ఎందుకంటే చంద్రుడు దశమాధిపతి అయ్యాడు కాబట్టి కొంచెం ఎక్కువ చేంజ్ అవుతుంటే వీళ్ళ లైఫ్ బాగుంటుంది. బుధుడు కనుక బాగుంటే తండ్రి ఆస్తి తీసుకోవడం వల్ల చక్కగా కలిసి వస్తుంది. శుక్రుడు బాగుంటే తాతగారు ఆస్తి తీసుకోవాలి, లేనట్లయితే ఇబ్బంది వస్తుంది. మరి కాకపోతే ఇక్కడ ఏంటంటే తాతగారు ఆస్తి మీకు చెందుతుందా లేదా అంటే శుక్రుడు చెప్తాడు, తండ్రి గారి ఆస్తి మీకు వస్తుందా లేదా అంటే బుధుడు యొక్క ప్రభావం మీకు చూపిస్తూ ఉంటుంది. అయితే మీరు ఎక్కువగా కాళికా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఇక్కడ మీరు కాలభైరవ అష్టకం చేసుకోవడం కూడా చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది. అయితే ఇక్కడ చాలామందికి ఏంటంటే మేము ఎన్నో పూజలు చేస్తున్నామండి, జాతకంలో ఈ గ్రహం బాలేదన్నారు, పలానా దేవతామూర్తి దగ్గరికి వెళ్ళాం, పలానా ఇంట్లో పలానా పూజ సంబంధించి చేసుకుంటున్నాము, ఇవన్నీ చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పూజ తల్లి యొక్క ప్రేమ, వాత్సల్యము, అనురాగం ఇవన్నీ కూడా బాహ్యంగా చేసేవి కాదు, బాహ్యంగా చూపించేవి కాదు, మనసుతో చూపించేవి. ముఖ్యంగా పూజ అనేటువంటిది ఏదైతే ఉందో మీరు మానసికంగా ఎప్పుడైతే చేస్తారో, అంటే బాహ్య పూజలు చేయొద్దని కదా నా ఉద్దేశం, మనసు దానికి కనెక్ట్ అవ్వాలి. మనసు ఎప్పుడైతే కనెక్ట్ అవ్వటం లేదో మీరు చేసేటువంటి పూజలో దేవతా సంబంధించినటువంటిది కనెక్ట్ అవ్వట్లేదని ఒక క్లారిటీ మీరు పెంచుకోవాలి. అలా మీరు కనుక మనసుని పెట్టి కనుక మీరు పూజ చేయగలిగితే, ఇప్పుడు మనం గ్రహం పలానాది బాలేదు, ధనాధిపతి బాలేడు, అందుకే ధన సంబంధించిన ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు మీరు మనసు పెట్టి కనుక ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అని చదివారనుకోండి, 100% ఆ మంత్రం పనిచేస్తుంది. మనసుతో ఇప్పుడు గోశాలకు వెళ్ళారు, ఫైనాన్షియల్గా బాగా ఉండాలి అని అనుకుంటున్నాం, అప్పుడు ఏం చెప్తారు రెమెడీ? తీపి చపాతీలు అంటారు. అంటే ఏమిటి? నూనె వేయకుండా ఒక 3 చపాతీలు తీసుకొని దానికి తేనెను పూసి చిన్న చిన్న ముక్కలు చేసి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అని కానీ, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమః అని కానీ పెడుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా, అంటే ఇక్కడ ఏంటి, మనసు కనెక్ట్ అవ్వాలి. ఏదో వచ్చాము హడావిడిగా వెళ్ళిపోవాలి, ఇప్పుడు తొందరగా గోశాలలో ఏదో పెట్టేసి వెళ్ళిపోదాం, అలా కాదు. ఇప్పుడు మీరు ఎందుకంటే మీరు ఒక ఇంటికి వెళ్ళారు అతిథిగా, వాళ్ళు రిసీవింగ్ బాగుంటూ వాళ్ళు చక్కగా మాట్లాడి వాళ్ళు చక్కగా అన్నీ చేసుకుని ఉంటే ఎలా ఉంటుందండి వాళ్ళ లైఫ్, మీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలా కాకుండా వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోనట్టుగా ఏదో మీరు వచ్చారు ఎప్పుడు వెళ్ళిపోతారు అన్నట్టుగా చూస్తూ ఉంటే ఎలా ఉంటుంది, మీకు ఆ ఇంటికి వెళ్ళబుద్ధి కాదు. అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీకేంటంటే ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, మనసు సంబంధం లేకుండా చేసే పూజలు, భక్తికి సంబంధం లేకుండా అందులో మీరు రమించకుండా ఆ మంత్రంలో అది మీకు ఫలించదు. అదేదో బాహ్యంగా ఏదో కూర్చున్నారు ఒక మంత్రం అనుకుంటున్నారు కానీ దాని ఫలితం అంతవరకే ఉంటుంది, పూర్తి స్థాయి ఫలితం రాదు. అలాగే మరికొంతమందికి జాతకం ఉండదు, కానీ వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్ని బట్టి వాళ్ళకి ఫలానా గ్రహం పాడైందని మీరు అర్థం చేసుకోవాలంటే, అలాగా వివాహం అవ్వట్లేదు, ఓకే శుక్రుడు పాడయ్యాడు లేదా సప్తమ స్థానం పాడైంది అనేటువంటిది మీకు అర్థమవ్వాలి. అర్థమయ్యి మీరు వివాహ సంబంధించిన విషయాలు లోకంలో జరుగుతున్న వాటికి మీరు ఏదైనా హెల్ప్ చేయగలగాలి. అప్పుడు ప్రకృతి మనకి ఇస్తుంది ఆ యొక్క యోగాన్ని. అలాగే కొంతమందికి చదువు మీద పెద్దగా ధ్యాస వెళ్ళదు, అలాంటప్పుడు వాళ్ళ పిల్లలకి వెళ్ళట్లేదు, అలాంటప్పుడు ఈ పుస్తకాలు కానీ ఇలాంటివన్నీ కూడా వేరే వారికి దానంగా ఇస్తూ ఉండాలి స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో. ఇదేంటంటే ప్రకృతి సంబంధంగా మనం ఏదైతే ఇబ్బంది పడుతున్నామో ప్రకృతిలో మిగతా వారికి మనం సహాయం చేయడం ద్వారా కర్మని తొలగించుకొని దాన్ని మనం పొందగలుగుతాం. ఇది అర్థం చేసుకోవాలి. అలాగే గృహయోగం అయితే అలాని గృహం దానం ఇవ్వడం అని కాదు, అక్కడ మీరు వారాహి అమ్మవారి అష్టోత్తరం చేసుకోవడము. అలాగే కొంతమందికి అనారోగ్య సమస్యలు ఉంటూ ఉంటాయి బాగా, అలాంటప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళి అక్కడ ఉండేటువంటి పేదవారికి ఏదైనా పళ్ళు పంచడం లేదా మెడిసిన్స్ లాంటివి ఏమైనా వాళ్ళకి ఇబ్బంది ఉంటే వాళ్ళకి ఏదైనా చేయడము,
ఇలా మీరు ఎప్పుడైతే మీ యొక్క కర్మని బ్యాలెన్స్ చేసుకుంటారో అది ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. కొంతమందికి చూడండి జాబ్ ఉండదు, మీరు చేసే జాబ్ ఒక 50,000 60,000 ₹1,00,000 శాలరీ అనుకోండి. ఇంకొంతమంది చిన్న చిన్న జాబ్స్ చేస్తుంటారు 10,000కి 15,000కి ఇలా. అప్పుడు మీకు ఆ స్కోప్ తెలుస్తుంది, పలానా షాప్లో పలానా జాబ్ రెడీగా ఉంది. మీకు తెలిసిన ఒక వ్యక్తి ఆ జాబ్ కోసం వెతుకుతున్నాడు, పెద్దగా చదువుకోలేదు, ఓ 15,000 జాబ్కైనా సెట్ అవుతానంటున్నాడు. అలాంటప్పుడు మీరు ఆ వ్యక్తికి ఏమంటే పలానా దగ్గర ఉందని ఒక చిన్న మాట సహాయం కనుక మీరు చేయగలిగితే మీకు ప్రకృతి ఏం చేస్తుందంటే మీరు ఇంకొకరి నుంచి పొందేలా చేస్తుంది. అంటే మనం ఏదైతే ఇస్తామో ప్రకృతికి అది మనకి ఇస్తుంది. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. మనం ఏది ఇస్తామో అది మనం పొందుతాము. అలాగే మరి ఈ దేవతా సంబంధించింది ఎలా పొందుతాము అంటే మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే మీరు గంధం పంచోపచారాల్లో గంధాన్ని మీరు సమర్పిస్తారు. భూతత్వ సంబంధించినటువంటి ఎనర్జీస్ మనకు వస్తాయి ఈశ్వరుడికి సమర్పించినప్పుడు. వాయు సంబంధించినవి, ఆకాశ సంబంధించినవి అంటే పుష్పాలు సమర్పించడం ద్వారా ఆకాశము, ధూపం వల్ల వాయు సంబంధించిన, దీపం వల్ల అగ్ని సంబంధించిన, నైవేద్యం వల్ల ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆకాశతత్వము, జలతత్వము, భూతత్వము, ఈ రకంగా మనకి అభిషేకం వల్ల జల సంబంధించినటువంటి అంటే ఈ పంచభూతాల యొక్క ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో మనకి సకాలంలో చక్కగా మీకు అందడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.